హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఫైనల్ చేరడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ అద్భుతమైన ఆట తీరును కనబర్చి ఏకంగా 338 పరుగులను ఛేదించి వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను ఛేదించిన మహిళల జట్టుగా భారత క్రికెట్ జట్టు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయం అనేది భారత్కు అంత ఆశామాసిగా ఏమీ రాలేదు. భారత్ ఎదుర్కొన్నది మామూలు ప్రత్యర్థి టీం కాదు, ఏకంగా అరవీర భయంకర ఆస్ట్రేలియా. గతంలో ఏకంగా 5 ప్రపంచ కప్లను నెగ్గి ఇప్పటికే ఈ లీగ్లోనూ అస్సలు ఒక్క ఓటమే లేకుండా ఏకంగా అందరికంటే ముందు సెమీఫైనల్ చేరింది. అయితే ఇదే సమయంలో భారత టీం యొక్క ప్రస్థానం అనేది కింద పడుతూ లేస్తూ అన్న విధంగా సాగింది. ఒకానొక దశలో అసలు భారత్ సెమీఫైనల్ చేరడమే కష్టం అనేలా భారత టీం మారింది. కానీ కొన్ని సమీకరణాలు అనుకూలించడం వల్ల భారత్ సెమీఫైనల్ చేరింది. అయితే సెమీఫైనల్ చేరడం అటుంచితే ఏకంగా మన ముందు ప్రత్యర్థిగా ఉన్నది ఆస్ట్రేలియా అన్న భయంతో భారత అభిమానులు కూడా చాలా కలవరపడే ఉంటారు. ఇలాంటి సందర్భంలో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా టీం ఏకంగా మన ముందు 338 పరుగులను టార్గెట్గా ఉంచింది. మరి ఇంతటి టార్గెట్ను టీమిండియా ఛేదించగలదా అని చాలామందే ఆ మ్యాచ్ చూసిన మరియు అక్కడ ఉన్న సగటు ప్రేక్షకుడు భావించే ఉంటారు. ఎందుకంటే వన్డే ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో గతంలో ఏ టీం కూడా ఇన్ని రన్స్ను ఎప్పుడు ఛేదించిందే లేదు. మరి అది ఇలాంటి కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో, అందున ఆస్ట్రేలియా వారు అంత ఆశామాసిగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ సెమీఫైనల్లో ఓడిపోరు. మరి ఇలాంటి సందర్భంలో టీమిండియా గెలవాలంటే అద్భుతమే జరగాలని చాలామంది అనుకున్నారు. అంతేకాకుండా భారత మహిళల జట్టు ముందు విధించినటువంటి 338 టార్గెట్ అనేది ఇప్పటి వరకు ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే 2వ అత్యధిక స్కోరు. మరి ఇంతటి స్కోర్ను ఈ సెమీఫైనల్లో, అది కూడా భారత్ యొక్క పరిస్థితి ఈ వరల్డ్ కప్ టోర్నీలో అంత బాగా ఏమీ లేదు. ఇలాంటి స్థితిలో ఛేదిస్తుందా అన్న విధంగా భారత్ పరిస్థితి సగటు అభిమానులు అప్పుడు అనుకునే ఉంటారు. అందుకు అనుగుణంగానే ఈ మ్యాచ్లో ఛేజింగ్కు దిగినటువంటి భారత టీం మొదట్లోనే ఆరంభంలోనే భారత్ యొక్క మెరుపు ఓపెనర్లు స్మృతి మందాన మరియు శఫాలి వర్మలు చాలా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. శఫాలి వర్మ 10 రన్స్కే వెనుతిరగ్గా స్మృతి మందాన 24 పరుగుల వద్దే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో వన్డౌన్లో దిగినటువంటి జెమిమా రోడ్రిగ్స్ అసలు అంచనాలు లేకుండా ఏకంగా సెంచరీ సాధించి తుది వరకు నాటౌట్గా నిలిచి భారత్ను విజయ తీరాలకు చేర్చింది. అంతేకాకుండా గతంలో అసలు ఈమె ఈ లీగ్లో ఈ ప్రపంచ కప్ టోర్నీలో అసలు గొప్ప ప్రదర్శన చేసిందే లేదు. మరి అలాంటి స్థితిలో అసలు ఈమెకు చోటు లభించడమే కష్టం అనుకున్న దశలో ఈ విధంగా ఈ సెమీఫైనల్లో భారత్ను ఫైనల్ చేర్చడం నిజంగా చాలా గొప్ప అంశమే. తోటి మిగతా బ్యాట్స్మెన్స్ అంతా చాలా వరకు తడబడ్డా ఈమె మాత్రం ఒంటరి పోరాటం చేసి అద్వితీయమైన ఆట తీరును కనబర్చి భారత్ ఫైనల్ చేరడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఈమె కాకుండా ఈమెతో పాటు భారత కెప్టెన్గా ఉన్నటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. గత లీగ్ మ్యాచ్ల్లో సరైన ఫామ్లో లేదని ఎన్నో రకాలైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు అసలైన మ్యాచ్లో మాత్రం తన ప్రతాపాన్ని చూపించి జెమిమా రోడ్రిగ్స్కు చక్కటి సహకారాన్ని అందించి వీరిద్దరూ 169 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆ భాగస్వామ్యం వల్లే భారత్ గెలిచిందని మనందరికీ తెలిసిందే. కాబట్టి సరైన టైంలో సరైన సమయానికి ఈ కెప్టెన్ ఫామ్లోకి రావడం నిజంగా భారత అభిమానుల అదృష్టంగా భావించవచ్చు. ఇక ఆమె 89 పరుగుల వద్ద వెనుదిరిగినప్పటికీ జెమిమా రోడ్రిగ్స్ పట్టుదలగా నిలిచి మిగతా రిచా ఘోష్ మరియు రాధా యాదవ్ మరియు దీప్తి శర్మలతో కలిసి ఛేజింగ్ను పూర్తి చేశారు. ఇలా వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక స్కోర్ను ఛేదించడంతో పాటు
చరిత్రలో నిలిచిపోయే రికార్డును తమ పేరుపై లిఖించుకున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా టీం ఫీల్డింగ్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది కూడా సెమీఫైనల్, ఫైనల్లో అయితే వారి ఆట తీరును మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో మన భారత్ గెలిచింది అని మనం అనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఆస్ట్రేలియా చాలా తప్పులే చేసింది. ప్రధానంగా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జెమిమా రోడ్రిగ్స్ యొక్క 2 మెయిన్ క్యాచ్లను ఆస్ట్రేలియా ప్రధాన వికెట్ కీపర్ కెప్టెన్ అలీసా హేలీ నేలపాలు చేశారు. అంతేకాకుండా ఇంకా మిగతా బ్యాట్స్మెన్స్ యొక్క చాలా వరకు క్యాచ్లు మరియు వారి యొక్క ఫీల్డింగ్ వైఫల్యం, రన్అట్ వైఫల్యాల వల్ల కూడా మన భారత్ ఇంతటి ఘన విజయాన్ని సాధించిందని మరికొందరు మాజీలు ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మ్యాచ్లో భారత అమ్మాయిలు మాత్రం అద్భుతమైన ఆట తీరును కనబర్చారనే చెప్పాలి. ప్రధానంగా ఆస్ట్రేలియా ఇన్ని పరుగులు చేసిందంటే అందుకు మెయిన్ రీజన్ ఆ జట్టు యొక్క ఓపెనర్ అయిన రిచ్ఫీల్డ్. ఆమె అద్భుతమైన ఆట తీరుతో 119 పరుగుల అద్భుత శతకం చేసి ఆస్ట్రేలియా విజయానికి ఎన్నో బాటలు వేశారు. ఆ తర్వాత ఆస్లీ గార్డినర్ కూడా 60 పరుగుల స్కోర్తో ఆస్ట్రేలియాకు భారీ స్కోర్ను అందించారు. ఇంకా చివర్లో భారత్ యొక్క పేస్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియాను 338 పరుగులకే కట్టడి చేశాము. ఇది కూడా భారత బౌలర్ల ఘనతగా చెప్పవచ్చు. ఈ విధంగా భారత్ను ఫైనల్ చేర్చినటువంటి ఈ భారత అమ్మాయిలు గతంలో 2005 మరియు 2017 తర్వాత ఇప్పుడు 3వసారి భారత్ను ఫైనల్ చేర్చారు. అయితే గత 2 ఫైనల్లోనూ రన్నరప్గా నిలిచిన టీమిండియాను ఇప్పుడు జరిగేటటువంటి ఈ ఫైనల్లోనైనా మనందరి ఆశను నిలబెట్టి కప్ సాధిస్తారని ఆశిద్దాం. గతంలో 2017లో ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో అనూహ్యమైన పద్ధతిలో ఓడి భారత అభిమానులకు కన్నీరే మిగిల్చారు. మరి ఇప్పుడు భారత్ టీం ఎంతో బలంగా మారింది. ఇలాంటి దశలో సౌత్ ఆఫ్రికా మనకు ప్రత్యర్థిగా ఎదురైన సౌత్ ఆఫ్రికా అంత బలంగా అయితే ఏమీ లేదు. మన వారంతా కూడా ఇప్పుడు సెమీఫైనల్లో చూపినటువంటి ఆట తీరును ఫైనల్లో కూడా చూపితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక ఆదివారం జరగబోయే ఫైనల్లో మన టీం విజేతగా నిలుస్తుందని మనమందరం కోరుకుందాం.